హలో వ్యూయర్స్, వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది మన్మథ స్టోరీలోని 23వ భాగం. సిద్ధు సూటిగా సాధ్వి కళ్ళల్లోకి చూస్తూ, నాతో జీవితం ఇలానే ఉంటుంది సాధ్వి, అందుకే చెప్తున్నాను నీ జీవితం నువ్వు చూసుకోమని. ఏ క్షణంలో నిన్ను వదిలేస్తానో తెలియని జీవితం నాది. నాతో కలిసి అడుగులు వేసినంత మాత్రాన లైఫ్ లాంగ్ నాతో ఉండలేవు కదా అని సీరియస్గా అన్నాడు. సాధ్వి కళ్ళు పెద్దవి చేసి, అందుకని ఇప్పుడే వదిలేస్తారా? మీరు పట్టుకున్నన్ని రోజులు నా చేతిని పట్టుకోండి చాలు. మీరు వదిలేసిన రోజు నా తమ్ముడితో కలిసి మీతో ఉన్న జ్ఞాపకాలతో సంతోషంగా బ్రతికేస్తాను. అంతేకాని ఇప్పుడు వదిలేస్తాను అంటే ఎలా ఒప్పుకుంటాను, అది కూడా తెలియని ప్రదేశంలో అని అంది కొంచెం గట్టిగా మాట్లాడుతూ. ఆర్ యు మ్యాడ్ సాధ్వి? ఇంతలా చెప్తున్నా ఎందుకు అదే పిచ్చి మొండి పట్టుదల పట్టుకుంటావు? గ్రాని చెప్పిందనో లేకపోతే మమ్మీ చెప్పిందనో నువ్వు ఏదేదో ఊహించుకొని ఈ బంధానికి ఎక్కువ విలువ ఇవ్వకు. బికాజ్ నా దృష్టిలో ఈ బంధానికి ఎటువంటి విలువ లేదు. కేవలం నా అవసరం కోసం చేసుకున్న పెళ్ళి ఇది. నీ నిస్సహాయతని అవకాశంగా తీసుకుంటూ చేసుకున్న పెళ్ళి. దీనికి నేను ఎటువంటి వాల్యూ ఇవ్వను. పెళ్ళి అంటే రెండు మనసుల్ని కలిపేది. నేను అదే బలంగా నమ్ముతాను. పెళ్లి మీద నాకు ఎంతో గౌరవం ఉంది. అది నీతో జరిగాక దానిని నేను హేళన చేసినట్టు అనిపిస్తుంది. అర్థం చేసుకో సాధ్వి, నన్ను కూడా. ఎందుకు ఇలా మొండి పట్టు పడతావు అని అంటే, సాధ్వి తన కన్నీళ్లు తుడుచుకొని, లేదు, నేను ఇంతే. మీతో ఉన్నన్ని రోజులు నేను ఇంతే సంతోషంగా ఉండాలి అనుకుంటున్నాను. తీసుకువెళ్తే నన్ను మీ రూమ్లోకి తీసుకువెళ్ళండి, లేదంటే మీరే ఈ రూమ్లో ఉండండి, లేదంటే మాత్రం అని సాధ్వి చుట్టూ చూస్తూ ఉంటే, సిద్ధు కోపంగా, లేదంటే ఏం చేస్తావు, చస్తావా అని అడిగితే, అవును చస్తాను అని అరిచిన సాధ్వి కనిపించిన బాల్కనీ వైపు పరుగున వెళ్తే సిద్ధు షాక్ అయ్యి సాధ్వి అని అరుస్తూ వెనక్కి వెళ్ళాడు. అప్పటికే సాధ్వి దూకటానికి అన్నట్టు సిద్ధంగా ఉంది రైలింగ్ పట్టుకొని. అది చూసిన సిద్ధుకి బుర్ర తిరిగిపోయి, సాధ్వి అంటూ తన చేతిని పట్టుకొని లోపలికి లాక్కొచ్చి చెంప మీద ఈడ్చిపెట్టి కొట్టి, ప్రాణమంటే లెక్కలేదా? నీ మీద ప్రాణాలు పెట్టుకున్న నీ తమ్ముడి గురించి కూడా ఆలోచించలేకపోతున్నావా? నీలాంటి దాన్ని మార్చాలని ప్రయత్నిస్తున్నా చూడు. నన్ను నేను అనుకోవాలి. ఎంత చెప్పినా నీ మొండి పట్టుదల మానవా అని అంటే, సాధ్వి ఉక్రోషంగా వెనక్కి తిరిగి, మానను. నా వల్ల మీ ప్రాణం నిలబడుతుంది అంటే నేను చచ్చిపోవటానికి కూడా వెనకాడను సిద్ధు గారు. ఇది మీకు ఎలా చెప్తే అర్థమవుతుందో తెలియదు కానీ నా చివరి శ్వాస వరకు మిమ్మల్ని నా భర్తగా అనుకుంటున్నాను. అది మీరు కాదని అబద్ధం చేయాలని ప్రయత్నించకండి. ఈ ఊపిరి ఆపటానికి కూడా ఆలోచించను నేను అని సీరియస్గా చెప్పింది. తన మాటలకి సిద్ధుకి చాలా కోపం వచ్చి, నిన్నేమీ చేయలేను. బ్రెయిన్ వాష్ చేశారు. నీకు గట్టిగా బ్రెయిన్ వాష్ చేశారు. తగలడు నాతో పాటు నా రూమ్కి అని చెప్పి కోపంగా బయటికి నడిస్తే, సాధ్వి హుషారుగా, మరి నా బట్టలు అని అడిగింది. అవేమీ బంగారం కాదు ఎత్తుకుపోవటానికి. బోడి 4 జతల బట్టలు. నోరు మూసుకొనిరా. కేవలం పడుకోవడానికి మాత్రమే నా రూమ్లోకి వస్తావు. అంతకు మించి మరొక్క క్షణం కూడా నువ్వు ఉండకూడదు. అది కూడా నువ్వు కోరినట్టే ఒక మూల పడుకోవాలి. నన్ను టచ్ చేయాలి, నా పక్కనే పడుకోవాలి అన్న ఆలోచన కూడా పెట్టుకోకు అని చాలా చాలా సీరియస్గా చెప్పి సిద్ధు పక్కనే ఉన్న తన రూమ్కి వెళ్తే సాధ్వి వెనకే హుషారుగా వెళ్ళింది. ఏదైతే ఏంటి సిద్ధు ఒప్పుకున్నాడని. పక్క రూమ్లోకి వెళ్తున్న సిద్ధుని చూసి, ఓహో, అంటే పక్క రూమ్లోనే ఉంటున్నారా మీరు కూడా అంటూ సాధ్వి లోపలికి వెళ్ళగానే డోర్ విరిగిపోయే రేంజ్లో క్లోజ్ చేసిన సిద్ధు కోపంగా సాధ్వి వైపు చూస్తూనే ఫ్రెష్ అవ్వటానికి తన బట్టలు తీసుకొని వెళ్ళిపోయాడు. సాధ్వి సిద్ధు కోపాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా రూమ్ అంతా చూస్తూ, అచ్చం నేనున్న రూమ్లానే ఉంది. ఏదైనా కానీ సిద్ధు గారు చాలా మంచివారు. అందుకే ఇంత ఈజీగా నన్ను క్షమించి రూమ్లోకి రానిచ్చారు. వేరే ఎవరైనా అయితే నీ చావు నువ్వు చావు అని వదిలేసేవారు. ఎంత కేరింగ్ పర్సన్ అని మురుసుకుంటూ అనుకుంటూ ఎక్కడ కూర్చోవాలో తెలియక అక్కడే నిలబడిపోయి ఉంది. సాధ్వి కూర్చుంటే మళ్ళీ సిద్ధు అరుస్తాడేమోనని. అలా సిద్ధు తిరిగి వచ్చాక కూడా సాధ్వి అలానే నిలబడి ఉండటంతో బొట్టు పెట్టి చెప్పాలా కూర్చోమని అని విసుగ్గా అరిచాడు. దెబ్బకి సాధ్వి టక్కున బెడ్ మీద కూర్చోగానే, ఏయ్ లే అని అరిచిన సిద్ధు, తన అక్కడ సోఫా ఉంది, అక్కడ కూర్చో నువ్వు, అసలు బెడ్కి తగలకు, పోయి పడుకోపో అని సీరియస్గా అంటే, సాధ్వి బిక్కమొహం వేసుకొని ఆకలిగా ఉండటంతో అడగలేక మౌనంగా సోఫా వైపు నడిస్తే,
సిద్ధు కింద ఉన్న రెస్టారెంట్కి కాల్ చేసి ఇద్దరికి ఫుడ్ ఆర్డర్ చేశాక సాధ్వి వైపు చూశాడు. తను ఇబ్బందిగా కూర్చోవటం గమనించి ఫ్రెష్ అవ్వలేదు అని ఫ్రెష్ అవ్వమని చెప్పాలనుకున్నాడు. కానీ మరుక్షణం నాకేం అవసరం, తన అవసరాలు పట్టించుకునే కొద్దీ ఎక్కువ చేస్తుంది మొండి పిల్ల, ఇలానే ఉండాలి దీనికి అనుకొని పట్టించుకున్నట్టే బిహేవ్ చేస్తున్నాడు. కానీ 5 నిమిషాలు కూడా అలా ఉండలేకపోయాడు. 5 నిమిషాలకే విసుగ్గా నా మొహం ఏం చూస్తావు, పోయి ఫ్రెష్ అవ్వు అని అరిస్తే సాధ్వి బిక్కమొహం వేసుకొని నా బట్టలు ఇక్కడ లేవండి, అన్నీ పక్క రూమ్లో ఉన్నాయి అని అంది. అయితే పోయి తెచ్చుకోపో అని అంటే మీరు కూడా రండి, ఒకవేళ నేను బయటికి వెళ్ళగానే మీరు డోర్ క్లోజ్ చేసుకుంటే మళ్ళీ నేను ఎలా రాగలనండి, అసలే నా మీద మీరు చాలా కోపంగా ఉన్నారు, పైగా తెలియని ప్లేస్ కదా, ఒంటరిగా వెళ్ళాలంటే భయం అని బిక్కమొహం వేసుకొని చూడగానే ఏంటి పక్క రూమ్లోకి వెళ్ళటానికి నీకు భయమా, జోక్స్ వేస్తున్నావా, నీ జోక్స్కి నవ్వే పరిస్థితుల్లో కూడా నేను లేను, అనవసరంగా నన్ను గెలకకుండా ఇక్కడి నుంచి పో అని అరిచాడు సిద్ధు. సిద్ధు మాటలకి బాధగా మొహం పెట్టిన సాధ్వి నేను ఏ నాటకాలు వేయటం లేదండి, నాటకాలు వేసేంత అవసరం కూడా లేదు, నిజంగానే భయంగా ఉందండి, ప్లీజ్ ప్లీజ్ నాతో పాటు రారా, లగేజ్ మొత్తం ఇక్కడికే తెచ్చుకుంటాను, ఎందుకు చెప్పండి ఆ రూమ్ మనీ వేస్ట్ తప్ప, అది క్లోజ్ చేసేయండి, డబ్బులు అయినా మిగులుతాయి, ఎలాగో నేను ఈ రూమ్ దాటి వెళ్ళను, మీరు అన్నట్టు మీరు ఎలానో పనికి వెళ్తారు కాబట్టి మీ వెనకే నేను వస్తాను, రాత్రి వరకు ఆ పనిలోనే ఉంటాము, నైట్కి తిరిగి వస్తాము కాబట్టి నైట్ ఇద్దరం మీ రూమ్లోనే పడుకుందాము, డబ్బులు సేవ్ అవుతాయి, నాకు సేఫ్ అండ్ కంఫర్ట్గా ఉంటుంది అని వెలిగిపోతున్న మొహంతో చెప్పి బాగుంది కదా ఐడియా అని అంది. నీ మొహంలా ఉంది అని చిరాగ్గా చెప్పాడు సిద్ధు. సాధ్వి వెంటనే అయితే సూపర్గా ఉందన్నమాట, ఎంతైనా నన్ను చూస్తే మీరు చూపు కూడా తిప్పలేరు, అంటే నా మొహం మీకు అంత నచ్చిందనే కదా అర్థం, అంత బాగా నచ్చిందంటే నా ఐడియా కూడా నచ్చిందనే కదా, వావ్ సాధ్వి, మొదటిసారి నీ తెలివిని ఉపయోగించావే, ప్రతిసారి ఇలానే ఉండు అని తన భుజం తనే తట్టుకొని వెళ్దామా అండి అని అమాయకంగా మొహం పెట్టి అనగానే ఏమి వేరియేషన్స్ చూపిస్తున్నావే, టైం రాకపోతే నాకు టైం రాకపోదు, అప్పుడు చెప్తాను నీ సంగతి అనుకున్న సిద్ధు పద ఇంకా నా మొహం ఏం చూస్తావు, బొమ్మలేమి ఆడటం లేదు నా మొహం మీద అని విసుగ్గా చెప్పి సాధ్వితో కలిసి పక్క రూమ్లోకి వెళ్ళి తన లగేజ్ తీసుకొని రూమ్లోకి వచ్చాక సాధ్వి బట్టలు తీసుకొని ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళిపోతే ఒక తుఫాను వెలిసినట్టు ఫీల్ అయిన సిద్ధు హమ్మయ్య, దీని నోరు అస్సలు కుదురుగా ఉండదు, ఫస్ట్లో చూసినప్పుడు ఎంత మెత్తగా కనిపించింది, ఇప్పుడు విశ్వరూపం చూపిస్తుంది, అందరూ అమ్మాయిలు ఇంతేనా, బయటికి ఒకటి లోపలికి ఒకటిగా ఉంటారా, ఏమో ఏమో అనుకున్నాను కానీ ఇలా అని అనుకోలేదు అని తనలో తానే అనుకున్న సిద్ధు సాధ్వి రాగానే పోయి ఆల్రెడీ ఫుడ్ తీసుకువచ్చి పెట్టడంతో సాధ్వి మొహం చూడకుండా తల పెట్టుకొని తింటూ ఉంటే సాధ్వి కంగారుగా మీరెందుకండి వడ్డించుకుంటున్నారు, నేను ఉన్నాను కదా, మీకోసం నేనే వడ్డిస్తాను అంటూ బలవంతంగా సిద్ధు చేతిలో ప్లేట్ తీసుకొని ఇండియన్ ఫుడ్ ఆర్డర్ చేయడంతో అది వడ్డించి తను కూడా వడ్డించుకొని తింటూ భలే ఉన్నాయండి, ఇండియా ఫుడ్ ఇక్కడ కూడా దొరుకుతుందా అండి, అసలు మనం ఎక్కడికి వచ్చామండి, ఇంత చలిగా ఉందేంటి అని అడిగింది. అప్పుడు చూశాడు సిద్ధు సాధ్వి వైపు, తను వణుకుపోతూ ఉండటం చూసి అయోమయంగానే స్వెటర్ తెచ్చుకోలేదా నువ్వు అని అడగాలనుకున్నాడు. కానీ తనకే అవసరం అనుకొని పట్టించుకున్నట్టే ఇక్కడ ఇలానే ఉంటుంది, కావాలని వచ్చావు కదా ఎంజాయ్ చేయి అని వెటకారంగా చెప్పి తను తినేసి హ్యాండ్ వాష్ చేసుకున్నాక సాధ్వి కూడా తినేయటమే తిరిగి ఆ ప్లేట్స్ అన్ని తీసుకువెళ్ళపని రూమ్ బాయ్ని పిలిపించి అతనికి ఇంకొంచెం టిప్ కూడా ఇచ్చి పంపించేశాడు. వాళ్ళు వెళ్ళిపోయాక సాధ్విని సోఫాలో పడుకోమని చెప్పిన సిద్ధు మాత్రం రూమ్ హీటర్ ఆన్ చేసుకొని చక్కగా బెడ్ మీద ఆరాంగా పడుకున్నాడు, బెడ్ మొత్తం ఆక్రమించేసి మరి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.